వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనను 3.5 ఏళ్లుగా తీవ్ర అవమానాలకు గురిచేశారని, తనపై లేనిపోని నిందలు మోపారంటూ మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నాయకుడు విజయసాయిరెడ్డి సంచలన కామెంట్లు చేశారు. జగన్ చుట్టూ చేరిన కోటరీ కారణంగానే తాను పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు తెలిపారు. కాకినాడ సీపోర్టు వాటాల బదిలీ కేసులో సిఐడి విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి కేసు విషయంతో పాటుగా అనేక అంశాలపై స్పందించారు. కాకినాడ సీపోర్టు వాటాలను బలవంతంగా బదిలీ చేయించుకున్నారనే కేసులో తన పేరు కావాలనే చేర్చారని, తనకు ఆ కేసుతో ఎటువంటి సంబంధమూ లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. సిఐడి విచారణలో ఈ కేసుకు సంబంధించి కేవీరావుతో పరిచయం గురించి అడిగారని తెలిపిన సాయిరెడ్డి, అరబిందో కంపెనీ నుంచి 500 కోట్ల మేర బదిలీ అయిన విషయం గురించి ప్రశ్నించారన్నారు. కేవలం తన కూతుర్ని అరబిందో సంస్థల యజమానుల కుటుంబంలోకి పెళ్లి చేసి పంపించానే కానీ తనకు ఆ కుటుంబంతో ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని తెలిపారు. రాజకీయ కక్షపూరితంగా ఈ కేసులో ఓ అధికారి ఆదేశాలతో తన పేరును ఇరికించినట్లుగా కేవీరావు చెప్పినట్టుగా తెలిసిందని సాయిరెడ్డి తెలిపారు. ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న విక్రాంత్ రెడ్డి గురించి ప్రశ్నించారన్నారు. వైవి సుబ్బారెడ్డి కుమారుడిగా ఆయనను కేవీరావుకు తాను పరిచయం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం సిఐడి విచారణ చేస్తున్న కేసులో వాటాల బదిలీలు కానీ, డబ్బుల బదిలీ కానీ మొత్తం విక్రాంత్ రెడ్డే దగ్గరుండి నడిపించిన సంగతి తనకి తెలుసని, ఆ సంగతినే విచారణ అధికారులకు చెప్పినట్టుగా తెలిపారు. ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మైనింగ్లో విక్రాంత్ రెడ్డి 1000 కోట్లు ఆర్జించారని సిఐడి అధికారులు ప్రశ్నించారన్న విజయసాయిరెడ్డి, ఆ విషయంలో తనకు ఎలాంటి అవగాహన లేదన్నారు. ఆయన చేసే వ్యాపారాలపై అవగాహన లేదన్నారు. విశాఖలో ప్రజా దర్బార్ పెట్టినప్పుడు ఉద్యోగాల కోసం వచ్చిన యువతకి ఉద్యోగాలు కల్పించవలసిందిగా విక్రాంత్ రెడ్డిని కోరినట్టుగా తెలిపారు. తనపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరితమైందన్న విజయసాయిరెడ్డి, గతంలో సిఐడి నమోదు చేసిన 11 కేసుల్లో ఈడీ 10 కేసుల్లో తన పేరు ఏటూగా చేర్చారని, అదే పరంపరను కొనసాగిస్తున్నారన్నారు. అప్పుడు జేడీ లక్ష్మీనారాయణ చేసిన పనినే ఇప్పుడు అధికారులు కొనసాగిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. తనను ఏటూగా శాశ్వతంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాకినాడ పోర్టు సిటీలో వాటాల బదిలీకి సంబంధించిన అంశంపై విచారణ చేసిన అధికారులు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందారా అని ప్రశ్నించినట్లుగా తెలిపారు. జగన్కు ఎలాంటి ప్రయోజనం చేకూరిందో తనకు తెలియదన్న సాయిరెడ్డి, తనకు తెలిసినంత వరకు జగన్ ప్రమేయం లేదన్నారు. కేవీరావును రాజకీయ బ్రోకర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి, తనకు అతనంటే అసహ్యమంటూ పేర్కొన్నాడు. కావాలంటే తనకు కేవీరెడ్డికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవాలంటే కాల్ రికార్డ్ పరిశీలించవచ్చని కోరారు. జగన్మోహన్ రెడ్డికి తనకి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని ఒప్పుకున్న విజయసాయిరెడ్డి, అందుకు పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులే కారణమని ఆరోపించారు. 3.5 ఏళ్లుగా తనకు పార్టీలో అవమానం జరిగిందని, తనను అవమానిస్తూ ఇతరులు పార్టీలో పైకి వచ్చేందుకు ప్రయత్నించారని అన్నారు. తనకు పార్టీలో జరిగిన అవమానానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర చెడుగా ముద్రపడేందుకు అనేక మంది సూత్రధారులు, పాత్రధారులు ఉన్నారంటూ విజయసాయిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తన పార్టీ నుంచి బయటకు రావటం వల్ల నష్టపోలేదని, తను పార్టీలో ఉన్నంతకాలం చిత్తశుద్ధితోనే పనిచేశానని మీడియాతో వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే తన కోరికని, కానీ జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఉన్న కోటరి నుంచి బయటపడేంత వరకు ఆయనకు భవిష్యత్తు ఉండదని అన్నారు. బయట నుంచి వచ్చే వ్యాఖ్యలు, వ్యక్తులు ఎవరైనా జగన్ దగ్గరకు వెళ్లాలంటే చుట్టూ ఉన్న కోటరీకి అనుకూలంగా ఉంటేనే వెళ్లగలుగుతారని, వాళ్ల అంగీకరించకపోతే వెళ్లటం వీలు కావటం లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లాలంటే ఆ కోటర్కి ఏదో ఒక తీరుగా ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చాల్సి ఉంటుందన్నారు. అధినాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు నమ్మొద్దని, అలా నమ్మితే నాయకుడే నష్టపోతారని కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మనసులో తనకు స్థానం లేదని, తన మనస్సు పూర్తిగా విరిగిపోయిందన్న విజయసాయిరెడ్డి, అలాంటప్పుడు పార్టీలో ఉండాల్సిన అవసరం తనకు లేదని జగన్కు స్పష్టంగా తెలిపిన తర్వాతే బయటకు వచ్చినట్టు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు తన చుట్టూ ఉన్న కోటరీ చెప్పే మాటలను గుడ్డిగా నమ్మటం మంచిది కాదన్నారు. తిరిగి తన వైసీపీ పార్టీలో చేరే ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో లేదన్నారు. వేరే పార్టీ విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనలు లేవన్నారు. తాను ఎక్కడా ప్రలోభాలకు లొంగలేదన్న విజయసాయిరెడ్డి, తనను జగన్మోహన్ రెడ్డి అవమానించారని తెలిపారు. తాను ప్రలోభాలకు లొంగిపోయానని జగన్ విశ్వసించి తనను నిందించారన్నారు.